హాయ్ వీవర్స్, దిస్ ఈజ్ నన్నపరెడ్డి ఫ్రమ్ యూ స్టూడియో. మన స్టూడియోలో ఉన్నాడు కృష్ణ లింగిశెట్టి. ఒక మంచి అద్భుతమైన ఒక స్టోరీ నేరేషన్ లాగా చెప్తా ఉంటున్నారు. హాయ్ అన్న, గుడ్ మార్నింగ్. హాయ్, గుడ్ మార్నింగ్. యూ స్టూడియో అభిమానులకు చూసేవాళ్ళకి ఒక మంచి వార్త ఏంటంటే, భూమి మీద 84 లక్షల జీవరాశుల్లో కొన్ని లక్షల జన్మల తర్వాత మానవ జన్మ. మనిషి మనిషిగా బ్రతుకున్నాడు, అదృష్టంతో సమానం. మనిషి మనిషిగా బ్రతికున్నాడు, దైవంతో సమానం. ఒక పౌరుషాల్లో బతకాలంటే మంచి మనసు ఉండాలి. అలాగే భూమి మీద ప్రతి ప్రాణి పవరే. తెలుసుకోకుండా బతికేవాడు మనిషి, తెలుసుకున్నవాడు గురువయ్యాడు, పాటించేవాడు పవర్. అసలు విషయానికి వస్తే మృత్యు, ప్రాణం, కర్మ 3 కలిసే ఉంటాయి. దేని టైం వచ్చినప్పుడు అది పనిచేస్తూ ఉంటుంది. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మనిషి సంతోషాల కోసం కనిపెట్టిన ప్రతిది కూడా వాడి నాశనానికి నాందే. వాళ్ళ సెల్ ఫోన్ కూడా అలా తయారైంది. సెల్ ఫోన్ ఎంత దరిద్రంగా తయారైందంటే, ప్రపంచంలో 830 కోట్ల మంది జనాభాలో సెల్ ఫోన్ ఎక్కువ ఉపయోగించుకుంటుంది మన ఇండియన్స్. 150 కోట్ల మంది జనాభాలో మనోళ్ళే. ఇందులో బిఎఫ్లు ఎక్కువ ఏంటంటే అమ్మాయిలు చూస్తున్నారంట. ఇది పెద్ద చెడ్డ అలవాటు. ఇది ఈ చూడటం వల్ల ఈ ప్రియులతో కలిసి భర్తలను చంపేయడం ఇవి ఎక్కువ జరుగుతున్నాయి. నేను ఎన్టీవీలో వచ్చినటువంటి ఒక న్యూస్ చెప్తున్నా, రియల్గా జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్. ఒక భర్త దుబాయ్లో జాబ్ చేస్తున్నాడు. జాబ్ చేస్తూ భార్యని చాలా బాగా చూసుకుంటాడు అతను. ప్రతిరోజు కూడా వీడియో కాల్ చేస్తాం, భార్యతో మాట్లాడడం. భార్యని ఒక అద్భుతంగా చూసుకోవాలి, ఒక ఇల్లు కట్టాలి, నా భార్యకు ఒక కారు కొనాలి, నా భార్యని కష్టపెట్టకుండా సుఖంగా చూసుకోవాలనుకునేటువంటి ఒక మంచి భర్త. అతను దుబాయ్లో కష్టపడుతున్నాడు. ఇది ఎన్టీవీలో చెప్పిన వార్త అండి, నేను కొత్త క్రియేట్ చేసింది కాదు. ఇది రియల్గా జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ ఇది. అయితే ఈ అమ్మాయి ఏం చేసిందంటే, అన్న వరుస ఉన్నటువంటి వాడితో అక్రమ సంబంధం పెట్టుకుంది, వాడితో జర్నీ చేస్తుంది. ఒకసారి వీళ్ళతో కలిసినప్పుడు భర్త ఫోన్ చేశాడు. భర్తతో మాట్లాడుతూ వాడితో రొమాన్స్ చేస్తుందంట. కట్ చేస్తే ఈ పక్కన ఈశ్వర్ అనే కుర్రోడు వీళ్ళిద్దరు కలిసినప్పుడు ఒక వీడియో షూట్ చేసి ఈ అన్న వరుస నోటిని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. వాడు ఈ వీడియో నేను దుబాయ్ పంపిస్తానని, వాడికి సెటిల్మెంట్ చేస్తానని చెప్పి ఒక ప్లేస్ తీసుకెళ్ళి వాడిని చంపేశాడు ఈశ్వర్ని. వచ్చి ఈ అమ్మాయి చెప్తున్నాడు వాడిని లేపేశానని. మంచి పని చేసామని చెప్పేసి అమ్మాయి కూడా సంతోషించింది. ఇలా జరుగుతున్న ప్రాసెస్లో తాకట్టుకు అలవాటు పడ్డ బంగారం, తిరగడానికి అలవాటు పడ్డ ఆడది ఆగవు. బట్ వీడితో కంటిన్యూ చేస్తూనే ఇంకోటి అక్రమ సంబంధం పెట్టుకుంది అమ్మాయి. వాడేం చేశాడు, ఈ అమ్మాయి బాత్రూంలో స్నానం చేస్తున్నప్పుడు వీడియో షూట్ చేసి దుబాయ్ వాళ్ళ భర్తకు పంపించాడు. పంపించి నాకు ₹1,00,000 ఇవ్వరా, లేకపోతే ఈ వీడియో నేను సోషల్ మీడియాలో పెడతాను, పబ్లిక్ చేస్తానని చెప్పి బెదిరిస్తున్నాడు, బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. వాడు పాపం ఏం చేశాడు, ఏం చేయలేక ₹1,00,000 పంపించాడు. ఆ ₹1,00,000 వీడి అకౌంట్లో పడ్డాయి. కట్ చేసి పక్కన ఆడి భార్య ఉంది. ఈ ప్లాన్ అంతా ఆడి భార్య అది. ఈ విషయం పాపం అమ్మాయికి తెలియదు. కట్ చేస్తే ఇప్పుడు ఏమైందంటే, ఆ భర్త దుబాయ్ నుంచి నా భార్య చాలా అమాయకురాలు, వీడెవడో బాత్రూంలో స్నానం చేస్తుంటే షూట్ చేశాడు, అది భార్య చేపిస్తుంది అన్న విషయం వాడు తెలీదు. సో నా భార్యని ఇంకా బెదిరిస్తాడేమో వీడని చెప్పేసి వాడు ఇండియా వచ్చి ఎవడైతే బ్లాక్మెయిల్ చేస్తున్నాడో వాడిని చంపేశాడు. చంపేసి ఇంటికి వెళ్ళాడు భార్య కలుసుకుందామని చెప్పి. ఇంటికి వెళ్తే ఆ ఇంట్లో వాళ్ళు ఇద్దరు ఉన్నారు, అన్న వరుస ఉన్నాడు, భార్య. ఇద్దరిని చూసి షాక్ వాడు. వాళ్ళిద్దరు కలిసి భర్తను చంపేశారు. కట్ చేసి వాళ్ళిద్దరు జైల్లో ఉన్నారు. ఇప్పుడు 5 ఆడపిల్లలు అనాథలుగా మారిపోయారు. ఈ పిల్లలకి ఎవరు బాధ్యత? ఈ పిల్లల రెస్పాన్సిబిలిటీ ఏంటి? ఈ 5 పిల్లలు ఏమైపోతారు? ఒక్కసారి ఆలోచించండి. ఈ వీడియోలు చూసి మీరు ప్రీతితో కలిసి భర్తను చంపడం ఆపండి. అంటే పెళ్లి చేసుకునేవాడు ఆలోచించమంటారా? పెళ్లి చేసుకునేవాడు ఆలోచించండి. పెళ్లి చేసుకుంటే సెల్ ఫోన్ మాకు నీ భార్యకి ఇచ్చావంటే దైవాధీనం మోటార్ సర్వీస్. అర్థం చేసుకోండి. ఇది నేను చెప్పింది కాదండి, కల్పితం కాదండి. ఇది రియల్గా జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్. తిరుపతిలో జరిగింది. ఎన్టీవీలో 16వ తారీఖున 1:30 నుంచి 2 o'clock వరకు వచ్చినటువంటి న్యూసే మీకు చెప్తున్నాను నేను. అర్థం చేసుకోండి. మనిషి సంతోషాల కోసం కనిపెట్టిన ప్రతిదీ కూడా వాడి నాశనానికి నాందే. గుర్తుపెట్టుకోండి. సెల్ ఫోన్ వల్ల చాలా అనర్థాలు, చాలా నష్టం జరుగుతుంది. ఒక్కసారి ఆలోచించండి ప్లీజ్.